మీ ఆరోగ్యాన్ని కోరుకునే మీ మీనాక్షి అందరి ఆరోగ్యంగా ఉండాలి. అందులో మేము కూడా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాము. అలాగే ఈ వీడియోలో మనం ఈరోజు ఏం తెలుసుకోబోతున్నామంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు, కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవాలనుకునే వాళ్ళు, ఎన్ని మందులు వాడినా కొలెస్ట్రాల్ ప్రాబ్లం పోక ఇబ్బంది పడుతున్నాము అనుకునే వాళ్ళకి ఈ వీడియోలో చెప్పే విధానాలను తినే పదార్థాల గురించి చెప్పడం వల్ల మీరు ఇది ఫాలో కావడం వల్ల మీ కొలెస్ట్రాల్ మొత్తం పోతుంది. మీరు మందులు వాడకపోయినా కూడా ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లం పోయి మీరు హెల్తీగా తయారవుతారు. వీడియోని చివరి వరకు చూడండి. చూడడం వల్ల మీ ప్రాబ్లానికి సొల్యూషన్ దొరుకుతుంది. మీరు హెల్తీగా అవుతారు. అలాగే మీరు షాపింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ కామెంట్ బాక్స్లో లింక్ ద్వారా షాపింగ్ చేయడం వల్ల తక్కువ ప్రైస్కే మీకు మంచి మంచి వస్తువులు వస్తాయి. కాబట్టి వెళ్ళి షాపింగ్ చేయండి, హ్యాపీగా ఉండండి. అలాగే మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదింపాల్సిన నెంబర్స్ ముందు కనబడుతున్నాయి. ఆ నెంబర్కు సంప్రదించండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కోసం మనం తినే పదార్థాలలో ముఖ్యమైనవి ఓట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ చాలా కంట్రోల్లో ఉంటుంది. అలాగే బార్లీ వాటర్ తాగడం, బార్లీని తినడము, అలాగే బీన్స్ లాంటి ఎక్కువగా ఫైబర్ ఉన్న పదార్థాలు తినడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. తగ్గుముఖం పడుతుంది కొలెస్ట్రాల్. వంకాయ చాలామంది తినరు. వంకాయలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. వంకాయలు తినాలి కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు. వాల్నట్స్, బాదాము, పీనట్స్ లాంటివి తినడం వల్ల కొలెస్ట్రాల్ ప్రాబ్లం మొత్తం కంట్రోల్లో ఉంటుంది. తగ్గుముఖం పడుతూ వస్తుంది. కాబట్టి ఈ విధంగా తినండి. గుండె ఆరోగ్యంగా ఉండాలి. కొలెస్ట్రాల్ తగ్గుముఖం పట్టి కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండాలని అంటే సన్ఫ్లవర్ ఆయిల్ బాగా వాడండి. అలాగే కనోలా ఆయిల్స్ వాడడం వల్ల కూడా మీ గుండె పదిలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ పళ్ళు తినడం వల్ల కూడా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అందులో ముఖ్యమైనది యాపిల్, గ్రేప్స్, అలాగే స్ట్రాబెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి ఈ పళ్ళు. కాబట్టి డైలీ ఏదో ఒక రకమైన పండు తినడానికి ప్రయత్నించండి. ఈ పళ్ళ వల్ల కూడా మీరు హెల్తీగా కొలెస్ట్రాల్ లేకుండా ఉంటారు. సోయా ఉత్పత్తులు, అలాగే ఫ్యాటీ చేపలను రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. కాబట్టి ఆరోగ్యానికి మంచిది. చేపలను వారంలో 2 సార్లు అయినా తినండి కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ విధంగా తినండి. మీ కొలెస్ట్రాల్ మొత్తం పోతుంది. మీరు హెల్తీగా ఉంటారు. చూశారు కదా, వీడియోలో చెప్పిన విధంగా మీరు తినాల్సిన పదార్థాలు కొలెస్ట్రాల్ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు ఆ విధంగా తినండి. మీకు కొలెస్ట్రాల్ మొత్తం పోయి మీరు హెల్తీగా ఉంటారు. మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది, ఏ ప్రాబ్లం లేకుండా. కాబట్టి డైలీ మీరు తినే ఆహారాలలో మన వీడియోలో చెప్పిన విధంగా అందులో కొన్ని పదార్థాలైనా ఉండేటట్టు చూసుకోండి. మీ కొలెస్ట్రాల్ ప్రాబ్లం మొత్తం పోయి మీరు హెల్తీగా ఉంటారు. మీరేం భయపడని అవసరం లేదు కొలెస్ట్రాల్ ఉన్నదని. ఇలా తినడం వల్ల కొలెస్ట్రాల్ అనేది లేకుండా పోతుంది. కాబట్టి డైలీ ఈ విధంగా తినండి. మీరు హెల్తీగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే, సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.